కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య ముదురుతున్న వార్. మరోసారి ఈటెల రాజేందర్కు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. హుజురాబాద్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటలను కార్నర్ చేస్తూ బండి సంజయ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమేనని ఇటీవల ఈటెల రాజేందర్ అయితే ఒక కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈటెల వాక్యాలకు తప్పుపడుతూ బండి సంజయ్ అయితే మళ్ళీ కామెంట్ చేయడం జరిగింది. తిరిగి ఆయన అన్న మాటలకి ఈయన తిరిగి మాట్లాడడం జరిగింది. నా నోటి నుంచి హిందుత్వం అనే పదం ఆగిపోతే నా శ్వాస ఆగినట్లే అంటూ కూడా బండి సంజయ్ గారు ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తెస్తాం. హిందుత్వం వల్లే జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచాం. బీజేపీ అన్న మతాల వారికి సంక్షేమ పథకాలు ఇస్తోంది. బీజేపీ అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు ఇస్తుందంటూ కూడా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. కానీ ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారు అంటూ నాకు అర్థం కావట్లేదంటూ కూడా బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు 12% ముస్లింలంతా ఒకటైతే తప్పు లేనిది, 80% మంది హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తప్ప అంటూ కూడా బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరుగుతాం. హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరుగుతూ మా రామరాజ్యాన్ని స్థాపిస్తామంటూ కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుద్దామంటూ కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో బండి సంజయ్ హుజురాబాద్ పర్యటనలో ఈటల ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు వేయించి పర్యటన అయితే కంటిన్యూ చేయడం జరిగింది. కానీ వీరిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో ఎవరిది తప్పపట్టలేం. ఎందుకంటే బీజేపీ ఒకే విధంగా మతాన్నే హిందుత్వ మతం వైపే వెళ్తూ ఉంటే, మరోవైపు ఇటు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ బీజేపీకి యాంటీగా మారుతున్న వైనం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి దేశంలో బీజేపీ ఉంది, లీడింగ్ పార్టీ బీజేపీ గెలవాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. లోకల్ వైజ్గా చూసుకుంటే మతాల వారీగా కొంచెం విడగొట్టేసరికి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలంటే కొంచెం భయపడుతున్నట్టు కనపడుతూ ఉంది. ఒకవేళ ఈటెల రాజేందర్ చెప్పింది ఒక విధంగా చూసుకుంటే ప్రతిసారి మత విద్వేషాలు లేపకుండా అందరినీ కలుపుకుపోతాం. ఎందుకంటే ఎక్కడైతే ముస్లిం మైనార్టీలు ఎక్కడ ఉన్నారో వారికి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ లోకల్ పార్టీలు వాళ్ళని బీజేపీ వస్తే పట్టించుకుంటుంది అనుకున్న సమయంలో ఈ మతాల మధ్య ఏదైతే కొంచెం కోల్డ్ వార్ క్లాష్ అవుతుందో ఆ సమయంలో ఓట్స్ బ్యాంక్ అనేది చీరిపోతూ ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఒకవైపు, క్రిస్టియన్స్ అందరూ ఒకవైపు, మరి హిందువులంతా బీజేపీకి వేయాలంటే లేదు కదా. అటు కాంగ్రెస్ ఉంది, ఇటు బీఆర్ఎస్ ఉంది, వీటిపై చూస్ చేసుకుంటా ఉన్నారు.